ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎటా జిల్లా అలీగంజ్లో పాఠశాల బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పొగమంచుతో దారులు కనిపించనందున పాఠశాలలు మూసివేయాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించినా ధిక్కరిస్తూ పాఠశాలను తెరిచారని రాష్ట్ర డీజీపీ తెలిపారు. ధిక్కారంతో పొగమంచులోనూ వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎటా జిల్లా అలీగంజ్లో పాఠశాల బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పొగమంచుతో దారులు కనిపించనందున పాఠశాలలు మూసివేయాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించినా ధిక్కరిస్తూ పాఠశాలను తెరిచారని రాష్ట్ర డీజీపీ తెలిపారు. ధిక్కారంతో పొగమంచులోనూ వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు.